దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ యేసు నామములో శుభాలు తెలియజేస్తూ నా స్వరం యేసు కోసమే అనే దివ్యవాక్కు కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. ప్రియమైన దేవుడు బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకి పరిచయం చేస్తున్న అంశం ఏంటంటే, మనమందరం ఈ ఆలోచనలో ఉన్నాము. ఈ పరిస్థితుల్లో నేను దేవుణ్ణి ప్రేమించడం ఎలా? ఎలాంటి పరిస్థితిలో మనలో చాలామంది ఉన్నామంటే, ఏ పని చేస్తున్నా ఆనందం లేదు, జాబు లేకపోయినప్పుడు ఆనందం లేదు, జాబు ఉన్నా ఆనందం లేదు, పిల్లలు లేనప్పుడు ఆనందంగా లేము, పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఆనందంగా లేము, తల్లిదండ్రులు బాగున్నప్పుడు ఆనందంగా లేము, తల్లిదండ్రులు అనారోగ్య పాలవుతున్నప్పుడు ఆనందంగా లేము. అంటే మంచి జరిగినా చెడు జరిగినా ఏది జరిగినా మనం ఆనందంగా లేమంట. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు, నేనేం చేస్తే మీరు ఆనందంగా ఉంటారు? సరే, మీ జీవితంలో ఏముంటే మీరు ఆనందంగా ఉంటారు? ఇది కరెక్ట్ ప్రశ్న. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అడుగుతున్నాడు, మీకు ఏమి కలిగి ఉంటే మీరు ఆనందంగా ఉంటారు? ఆస్తులా, అంతస్తులా, ధనమా, లేదంటే పట్టు చీరలా, పట్టు వస్త్రాలా, 10 కార్లా, బంగ్లాలా? అన్నీ ఉన్నప్పటికీ శాంతితో జీవించగలుగుతావా? లేదుగా. అందుకే దేవదేవుడు అంటున్నాడు, నీకు నాకు ఈ రోజున ఏముంటే ఆనందంగా ఉంటామని మనం అనుకుంటున్నాం. మరి ఆనందంగా ఉండట్లేమంట. మనము కంప్లైంట్లు అంట మన నోటి నుంచి. అంటే ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు 40 సంవత్సరాలు ఎడారి ప్రాంతం గుండా నడుస్తూ ఉన్నప్పుడు, అంటే దేవాతి దేవుడు యావే ప్రభు మోషే నాయకత్వంలో ఐగుప్తు బానిసత్వంలో 430 ఏండ్లు మగ్గిపోతున్నారు ప్రజలు. ఆ యొక్క ఐగుప్తు బానిసత్వం నుంచి ఆ ప్రజల్ని బయటికి తీసుకురావడానికి దేవుడు మోషే అనే ప్రవక్తను ఎన్నుకున్నాడు. ఆ ప్రవక్త ద్వారా, ఇదిగో మోషే, ఇప్పుడు నువ్వు వెళ్ళి నా బిడ్డల్ని కాపాడాలి, వారి ఆక్రందనలు నాకు వినబడ్డాయి, వారి మూలుగులు నేను విన్నాను. 430 ఏళ్ళు పట్టింది అయితే దేవుడు వారి యొక్క మూలుగులు వినడానికి. ఎందుకండి? దేవుడైన తండ్రి యావే ప్రభు 430 ఏండ్లు ఎందుకు తీసుకున్నాడు? కారణం ఏంటి? వారి అవిధేయత, వారి క్రమశిక్షణ లేని తత్వము, వారి యొక్క తృణీకరణ, దేవుడి పట్ల వారు చేసిన మోసపు కార్యాలు. ఈ లోకములో, ఈ లోక వ్యామోహములో వారు చిక్కుకొని పోయి ఉన్నారు. 24 గంటలు ఏమి తినదమా, ఏమి త్రాగెదమా, ఏమి ధరించదమా, ఎవరిని తిట్టదమా, ఎవరిని కొట్టదమా, ఎవరిని భంగపరచదమా, ఎవరిని అవమానించదమా, ఎవరిని కొట్టాలి, ఎవరిని తిట్టాలి, ఎవరిని ఇంకా ఏం చేయాలి, కోపం వస్తుంది అని మన జీవితాన్ని మనమే శపించుకుంటూ వారిని శపిస్తూ జీవిస్తూ ఉన్నామేమో ప్రియమైన దేవుడు బిడ్డలారా. అందుకే అదే జీవితాన్ని జీవిస్తున్న ఆ ఇజ్రాయేల్ ప్రజలు, ఐగుప్తు దేశం అంటే అన్యుల దేశం. అది మన కుటుంబాలు కూడా చాలామందివి, మన తల్లిదండ్రులు, అత్తమామలు, మనందరం ఒక దగ్గర ఉంటే మనము ఒంటరిగా ఎక్కడో అన్య జీవితంలో మధ్యస్థుల మంది ఉంటాం. అవునా? ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నామంటే, కనీసం దేవుడి యొక్క దేవాలయానికి సండే, ఆదివారం రోజున దేవుడి యొక్క దివ్యమైన మందిరానికి రావాలి. అవునా? కానీ మనలో ఏం చేస్తామంటే, మనం చేసే అతి పెద్ద పాపం, మహాభయంకరమైన అతిక్రమం ఏంటంటే, దేవుడికి మోసం చేస్తున్నది ఏంటంటే, అంటే మనం అనుకుంటామండి, నేనేం చేయట్లేనండి, నా బిజినెస్, నా పని అన్నీ కూడా నా పిల్లల కోసం, నా భార్య కోసం, నా కుటుంబం కోసం అండి, దేవుడు అర్థం చేసుకుంటాడండి అని మనలో అనుకుంటామండి. నో, తప్పది. దేవుడు పరిశుద్ధమైన గ్రంథంలో మీరు విశ్రాంతి దినాన్ని పవిత్రపరచండి అన్నాడంటే తూచా తప్పక అది చేయాలి అని అర్థం. అది మనం చేయట్లేము కాబట్టి ఆదివారం రోజులు ఏ పని చేసినా కలిసి రావట్లే. అవునా? ఆదివారం రోజు ఎక్కడికైతే మనం పొలం పనులకు వెళ్తూ ఉన్నామో, బిజినెస్లు చేస్తూ ఉన్నామో, జాబులు చేస్తున్నామో, వచ్చే ప్రయాణంలోనే యాక్సిడెంట్స్. అవునా? అంటే ఏది చేసినా కూడా అన్ని విరుద్ధంగా జరుగుతున్నాయి. దేనికి కారణం ఏంటి? నువ్వు నేను దేవుడికి విరుద్ధంగా ఉన్నాముగా, మరి నువ్వు నేను దేవుడికి తిరుగుబాటు చేస్తున్నాగా మరి. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, నేను కన్న నా బిడ్డలే నా మీద తిరగబడితిరి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశంలో 430 ఏళ్ళు బానిసత్వంలో మగ్గిపోయారంటే, ఆక్రందన పెట్టిన దేవుడు అంత లేటుగా విన్నాడంటే, ఆలస్యంగా దేవుడు విన్నాడంటే, దేవుడికి వినలేని చెవులు లేవు,
సహాయం చేయలేని కురచగా చేతు దేవుడు లేవు. కానీ మనం గుర్తుపట్టాల్సింది ఒకటి, దేవుడు మనల్ని అందరినీ పదే 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 పిలుస్తాడండి. పిలుస్తాడు 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 100 సార్లు, కోట్ల సార్లు కూడా అయిపోయింది ఇప్పటికీ పిలిచి. ఇక ఏం చేస్తాడంటే లాస్ట్కి సరే కొన్ని రోజులు వాళ్ళ చిత్తానికి, వాళ్ళ ఇష్టానికి, వాళ్ళ ఇష్టారాజ్యానికి, వారి బుద్ధికి, వారి జ్ఞానానికి నేను విడిచిపెడతాను, చూద్దాం నా బిడ్డలు మరలా రాకపోతారా అని దేవుడు మనకి ఫ్రీడమ్ ఇచ్చేస్తాడు ఫుల్గా. అంటే ఒత్తిడి పెట్టడు. ఫ్రీడమ్ అంటే ఏంటంటే స్వేచ్ఛ. ఒక పక్షి ఆకాశంలో ఎలా ఎగురుతుంది అలా ఎగరడానికి మనల్ని విడిచిపెడతాడు. ఇప్పుడు మనం ఎగురుతున్నాము కాబట్టి మనకేమీ అర్థం కాదు. ఒక్కసారి కింద పడతాం కదా, అప్పుడు అర్థమవుతుంది. నొప్పి గట్టిగా తగులుతుంది, దెబ్బ గట్టిగా తెలిసరికి నొప్పి విపరీతమయ్యేసరికి అయ్యో ఏమైపోయింది, నేను ఎక్కడున్నాను, దేవుడికి నేను అన్నీ చేస్తున్నానే, ఎక్కడ తప్పు చేశాను అనుకుంటాం కదా. ఎక్కడ ఏం చేయట్లేదు తప్పు, ఒక్కటే దేవుడైన యావే ప్రభుకి అంటే మన యేసు ప్రభుల వారికి విధేయత మనం చూపించట్లేము. ఏంటి ఆ విధేయత? దేవుడు వాగ్దానము తీసుకున్నాడు, దేవుడికి ప్రమాణం చేశాము, దేవుడి నిబంధనలో మనం కట్టుబడి ఉండాలి. ప్రియమైన దేవుడి బిడ్డలారా, అదేంటి? విశ్రాంతి దినాన్ని పవిత్ర పరచుదువుగాక. ఆమేన్, హల్లెలూయా. మనలో చాలామంది విశ్రాంతి దినం రోజే పని చేస్తాం, విశ్రాంతి దినం రోజే పొలానికి వెళ్తాం, విశ్రాంతి దినం రోజే పండగలకి వెళ్తాం, విశ్రాంతి దినానికి పేరంటాలకు వెళ్తాం, విశ్రాంతి దినానికే ఒకవేళ నిద్ర వస్తే ఆ రోజు పడుకుంటాం మంచిగా ఇంట్లోనే. కానీ దేవుడి మందిరానికి వెళ్ళట్లే మనం. ఇది ఎవరైతే చేస్తారో ఆ కుటుంబం శపించబడుతుంది అని పాత నిబంధనలో ద్వితీయోపదేశ కాండంలో చూసాము, లేవియ కాండంలో చూసాము, సంఖ్యాకాండంలో చూసాము. చాలా అధ్యాయాల్లో నిర్గమాకాండం 20వ అధ్యాయం దగ్గర నుంచి దేవాదేవుడు చెప్తూ ఉన్నాడు, ఇదిగో ఈ ప్రజలు నా చిత్తము చేస్తారో లేదో చెప్పు మోషే, నువ్వు కనుక్కో అని దేవాదేవుడు ప్రజల్ని అడిగి మరే వాగ్దాన భూమిలోకి తీసుకొస్తున్నాడు, అంటే వాగ్దానంలోకి తీసుకొస్తున్నాడు. ఆ వాగ్దానం ఏంటంటే 10 ఆజ్ఞలు మీరు పాటించాలి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మరి కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత 2 ఆజ్ఞలు ఉన్నాయి కదా. కరెక్ట్గా చెప్పాలంటే 2 ఆజ్ఞలు కూడా, ఒకటే ఆజ్ఞ. మన దేవుడైన మన తండ్రిని యేసుప్రభువాని పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ప్రేమించాలి. 2వ ఆజ్ఞ ఏంటి? నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగు వారిని ప్రేమించు. అవునండి, ఇక్కడ ప్రేమ దాని గురించే ఉంది కదా, విశ్రాంతి దినం పాటించమని లేదు కదా. అయితే కొత్త నిబంధన రాగానే దేవుడు అన్నీ మార్చేశాడండి అని అనుకుంటామండి మనలో కొంతమంది. మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? దేవుణ్ణి పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో నువ్వు ఆరాధించాలి, నువ్వు నేను. అవునా? ఎలా ఆరాధిస్తాం? దేవుడి యొక్క మందిరానికి వెళ్ళకుండా క్రైస్ట్ మాస్, హోలీ మాస్ అంటే ఏంటి? క్రీస్తు ఆరాధన. అంటే దేవుని ఆరాధించకుండా దేవుని ఎలా ప్రేమిస్తాం? దేవుడు చెప్పింది చేయకుండా మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామని ఎలా చెప్పగలుగుతాం? మన క్రియలు వ్యర్థము కదా. క్రియలు లేని విశ్వాసము వ్యర్థము, శారీరక కార్యాలు వ్యర్థము, ఆత్మ కార్యాలే శక్తివంతమైన. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆత్మని కాపాడుకోకుండా ఓ మనిషి, ఓ వ్యక్తి దేవుని ఎలా ఆనందపెడతాం మనం? అందుకే దేవుడు బిడ్డలారా, దేవాదేవుడు చెప్తున్నాడు, మీరు ఆనందంగా లేకపోవడానికి కారణం ఏంటంటే ఈ లోక అలవాట్లు. దేవుని ఆరాధించడం పక్కకు పెట్టేసి విగ్రహారాధన చేస్తున్నాము. వ్యభిచార వ్యామోహం విగ్రహారాధన, ధన వ్యామోహం విగ్రహారాధన, పరస్త్రీని మోహించడం విగ్రహారాధన, పర భర్త, వేరే భర్త గురించి, వేరే అమ్మాయి వాళ్ళ భర్త గురించి మాట్లాడడం, నీ భర్తతో కంపారిజన్ చేసుకోవడం విగ్రహారాధన. అంటే లస్ట్ఫుల్ థాట్స్, కామపు ఆలోచనలు. దేవుడి చిత్తము నువ్వు నేను చేయాలి, కానీ దేవుణ్ణి మన చిత్తం చేయమని అడగకూడదండి. దేవుడు లోకాధిపతి, దేవుడు సర్వసృష్టికర్త, దేవుడే సర్వాంతర్యామి, దేవుడే సర్వశక్తిమంతుడు. దేవుడికి లోబడాలి కానీ దేవుణ్ణి మనకి లోబడమని మనం అడుగుతున్నామేంటి? ప్రియమైన దేవుడు బిడ్డలారా, చాలామంది మన వాక్యం వీక్షిస్తున్న వాళ్ళము దేవదేవుడు చెప్తూ ఉన్నాడు, ఎందుకు విశ్రాంతి దినాన్ని పాటించడం లేదు? దేవుడు అడుగుతున్నాడు, సమాధానం చెప్పాలి మనం అందరం. మనం కొంతమంది అంటాం కదా, చాలా మంచి ఆలోచనతో అంటాం, దేవుడే అండి పని ఇచ్చింది, పని చేయకపోతే ఎట్లా? సోమవారం నుంచి శనివారం వరకు పని చేసావు కదా, ఆదివారం ఒక్కరోజు దేవుడికి ఇస్తే ఏమైంది? సరే, కొంతమందికి బిజినెస్లు లేదంటే ఇంకేదైనా పనులు ఉన్నప్పుడు
ఆదివారమే ఉంటుందండి పని, మిగతా డేస్ అంతా మేము ఖాళీ అండి అనుకునే వాళ్ళకి ఒక ఆలోచన దేవాదేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుని ఒక్క ప్రార్థన చేసి అడుగు. అదేంటంటే, ప్రభువా నాకు నువ్వంటే ఇష్టమయ్యా, నిన్ను ఆరాధించకుండా నేను ఉండలేనయ్యా, ప్రతి ఆదివారం నీ మందిరానికి నేను రావాలయ్యా, అయితే ఈ బిజినెస్ని నువ్వు దీవించు ప్రభువా, ఈ యొక్క పనిని నువ్వు ఆశీర్వదించు నాయనా, సోమవారం నుండి శనివారం వరకు దయచేసి కష్టాజీతాన్ని దయచేయ్యా, నాకు కష్టం చేసే కృపణ దయచేయ్యా, ఆదివారం మాత్రం నీ సన్నిధికి వస్తానయ్యా అని ఒక్కసారి దేవుడికి ప్రార్థన చేసి చూడు. అదేవిధంగా ప్రార్థన చేయడం మాత్రమే కాదు, ఎప్పుడైనా సరే ఒకవేళ నీకు ఆదివారం రోజున చాలా పని వచ్చిందనుకో, ఆ పని విడిచిపెట్టి ఒకసారి విడిచిపెట్టి చూడు. దేవుడు ఇదే చెప్తున్నాడు, విడిచిపెట్టి ప్రభువా ఈ పనిని, ఇంత గొప్ప యొక్క పనిని, లేదంటే ఇంత గొప్ప డబ్బులు వచ్చే పనిని నేను పక్కకు పెట్టేస్తున్నాను, ఈరోజు నీ దేవాలయానికి వస్తున్నానయ్యా, నువ్వు నాకు వచ్చే వారము కంప్లీట్గా సంపూర్ణముగా మొత్తం పనిని ఇస్తావని, నా చేతి నిండా పనిని కల్పిస్తావని నేను నమ్మకంతో నీ యొక్క సన్నిధికి వస్తున్నాను. ఆ ఆదివారం దేవుడు నీకు ఇచ్చిన పని, లేదంటే సాతాను కూడా ఇస్తుందండి పని, నిజం. దేవుడి దేవాలయానికి వెళ్ళకుండా అనేక మంది వచ్చి ఇదిగో ఈ పని చేయి, ఆ పని చేయి, నీకు డబ్బులు వస్తున్నాయి, నీకు అంతస్తు వస్తుంది, నీకు అది వస్తుంది, ఇది వస్తుందని ఏదో ఒకటి ఇస్తారు. చెయ్యకు. అద్భుతాలు సాతాను చేస్తాడు, దేవుడు కూడా చేస్తాడు. అవునా? పరిశుద్ధమైన గ్రంథంలో చూసాం మనం. కాబట్టి ఆ సమయంలో దేవుడికి విడిచిపెట్టి చూడు ఆ యొక్క పనిని. దేవుడు ఈ ఆదివారం రోజున నువ్వు దేవుడి కోసం పనిని విడిచిపెట్టి దేవుడి దేవాలయానికి, దేవుడికి ఇచ్చిన మాట చొప్పున, దేవుడికి ఇచ్చిన ప్రమాణం చొప్పున, దేవుడికి ఇచ్చిన వాగ్దానం చొప్పున అన్నీ వదులుకొని దేవుడి వైపు చూసావు కాబట్టి దేవుడు ముగ్ధుడైపోయి ఆ నెక్స్ట్ వారం చేతి నిండా యేసు నామములో మనకి దేవుడు పని ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కానీ చాలామంది ఏం చేస్తారంటే పరీక్ష గుండా వెళ్ళినప్పుడు తట్టుకోలేరు, పరీక్షలో వెళ్తున్నప్పుడు తట్టుకోలేరు. కానీ మన పిల్లలు మాత్రం తట్టుకోవాలి. మళ్ళీ పరీక్షలు 10th ఎగ్జామ్స్ బాగా రాయాలి, 7th క్లాస్ ఎగ్జామ్స్ బాగా రాయాలి. ఇదిగో తల్లిదండ్రులు పిల్లల్ని భయపెడతారండి. మళ్ళీ నువ్వు 10thలో టాప్ మార్క్స్ రాకపోతే చదివిపియను, పెళ్లి చేసి పడేస్తా. ఆడపిల్లలని అయితే, అబ్బాయిని కూడా అంతే కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, భయపెట్ట పిల్లల్ని చదివిపించేది. మన పిల్లల పైన మనం ఉన్నాము, మన పైన ఎవరున్నారు? మన దేవుడు ఉన్నాడు. మరి దేవుడు మనల్ని ఖండించడా? దేవుడు మనల్ని పరీక్షించడా? దేవుడు మనల్ని టెస్ట్ చేయడా? దేవుడు మనకి వివేకాన్ని ఇవ్వలేదా? అవివేకులుగా మనం బ్రతుకుతున్నామా? ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడి కోసం అన్నిటిని విడిచిపెట్టుకునే వాళ్ళు కావాలి దేవుడికి. అప్పుడే అన్నీ మనల్ని ఫాలో అవుతాయి. ఆమేన్, హల్లెలూయా. ఇది నేను చెప్పట్టేనండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. ఒక్కసారి డీప్గా ఆలోచించండి, లోతుగా ఒకసారి ఆలోచించండి ఈ వాక్యాన్ని. మొదటిగా దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకండి, దాని తర్వాత మీకు అన్నీ అనుగ్రహింపబడును. అర్థమవుతుందా అండి దేవుడు ఏం చెప్తున్నాడో? మొదటిగా దేవుణ్ణి ఎతకాలి మనం మన జీవితాలలో. మొదటిగా దేవుని ఎతికితే ఏమవుతుందంటే దేవుల్లోనే ఆనందం, దేవుల్లోనే శాంతి, దేవుల్లోనే సమాధానం, దేవుల్లోనే ప్రేమ. ఈ ప్రేమ లేకపోతే కుటుంబంలో ప్రేమ ఉండదు. కుటుంబంలో ప్రేమ లేకపోతే మన కుటుంబం చుట్టూరా ఉన్న వాళ్ళు కూడా అండి బ్రతకలేరు. భార్య, భర్త, పిల్లలకి, తల్లిదండ్రులకి, కుటుంబ సభ్యులకి, అయ్యో వారితో ఉన్న అటాచ్గా ఉన్న ఇంకో 7 కుటుంబాలకి, అత్త తరపు నుంచి, తల్లి తరపు నుంచి, కోడల తరపు నుంచి, ఇక్కడ అల్లుడు తరపు నుంచి 10 కుటుంబాలండి సఫర్ అవుతున్నాయి. దేనివల్ల? ఒక్క ప్రమాణం అండి దేవుడికి మనం చేసింది. అదేంటి? అయా నీ విశ్రాంతి దినాన్ని మేము పాటిస్తాం, ఆదివారం వద్దండి. ఎంత పెద్ద బిజినెస్ ఉన్నా సరే, ఎంత పెద్ద పని అయినా సరే అండి, ఆదివారం రోజున ఆ పనిని నువ్వు కొంచెం విడిచిపెట్టి చూడండి అయ్యా, విడిచిపెట్టి చూడండి అమ్మా. పొలం పనులు 6 రోజులు చేసుకోండి, 7వ రోజు మాత్రం దేవుడి మందిరానికి రండి. తప్పకుండా దేవుడు అద్భుతంగా దీవిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే పొలం పండాలంటే వర్షం కావాలా తగిన సమయంలో? అవును. ఎండ కావాలా తగిన సమయంలో? అవును. పంటలు పండాలన్నా తగిన సమయంలో? అవును. వరదలు వచ్చి మరి పొలం కొట్టుకోకపోకుండా ఉండాలన్నా? అవును. ఇవన్నీ చేయాల్సింది ఎవరు? నువ్వు నేను కాదు, మన భర్తలు కాదు. ఎవరు చేయాలి? ఎవరండి చేసేది? విశ్రాంతి దినానికి అధిపతి అయిన మన తండ్రి దేవుడు చేస్తాడు. ఆకాశం నుంచి వర్షం పడాలి తగిన సమయంలో, ఆకాశంలో ఉన్న సూర్యుడు
ఉదయించాలి తగిన సమయంలో. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, గట్టిగా ఎండ కొడితేనే బ్రతకలేకపోతున్నాం మనం మనుషులం. అలాంటిది మొక్కల పరిస్థితి ఏంటి, పొలాల పరిస్థితి ఏంటి, ఇంకా చిన్న చిన్న ప్రాణుల పరిస్థితి ఏంటి? దయచేసి దేవుడు వాళ్ళందరికీ చెప్తున్నానండి, విశ్రాంతి దినమును పాటిస్తే దీవెన అందులోనే ఉంది. ఆమేన్, హల్లెలూయా. మొట్టమొదటి ఆజ్ఞ, నీ దేవుడైన ప్రభుని పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నువ్వు ఆరాధింపుము. ఇది ఎప్పుడైతే మనం చేస్తామో అండి, రోమిలకు రాసిన లేఖ 12వ అధ్యాయం 21వ వచనం అండి, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయింపుము. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనకొచ్చే ప్రతి కీడుని మేలుగా మారుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కానీ ఎప్పుడంటే మనం దేవుడి పక్షాన ఉన్నప్పుడు, దేవుడి దగ్గర మనం నిలబడ్డప్పుడు, దేవుడే నాకు సమస్తం అని మనం అనుకున్నప్పుడు. అంతేకాదండి, గొప్ప వాగ్దానం కూడా ఉంది. రోమిలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చూడండి. దేవుని ప్రేమించు వారికి, దేవుణ్ణి ప్రేమించు వారికి, దేవుడు ప్రేమించు వారికి కాదు, మనము దేవుని ప్రేమించాలని దేవుడు చెప్తున్నాడు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన ఉద్దేశానుసారముగా పిలువబడిన వారికి అన్నియును మంచికే సమస్తము సమకూడి జరుగునని మీకు తెలియదా? దేవుడు మనకి చెప్పలేదా? సమస్తము సమకూడి జరుగుతుందండి, నిజం. పునీత అద్భుతాల పాదువాపురి అంతోని వారు చేపలతో మాట్లాడలేదా? పేతురు అదేవిధంగా శిష్యులు వల వేసినప్పుడు నైట్ మొత్తం శ్రమించారు. వలలలో చేపలు పడ్డాయా? పడలేదు. కానీ యేసుప్రభువు రాగానే, యేసయ్య మాట మీద ఆజ్ఞాపించగానే చేపలన్నీ వచ్చి ఆ యొక్క వలలో ఉన్నాయి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇది ఎలా జరుగుతుంది? సమస్త సృష్టి మొత్తం దేవుడి మాట వింటుందండి. కానీ మనుషులమైన మనమే దేవుడి మాట వినకుండా, దేవుని స్తుతించకుండా, పెద్ద పెద్ద పండగలకి కూడా అండి, కనతలియన కథోలిక శ్రీ సభ అంటే మన దివ్యమైన దేవుడి యొక్క సన్నిధికి వెళ్లకుండా పనులు చేసుకుంటూ మళ్ళీ తిండి ఆపమండి. మళ్ళీ సబాతడే రోజున ఎంత పనున్నా సరే విశ్రాంతి దినం రోజున తిండి ఆపము, తిండి తినడం మానం. అదేవిధంగా మనకి ఉంటాయి కదా ప్రతిరోజు చేసుకునే పనులు, అవేం మానట్లే మనమేమి. కానీ ప్రార్థన మాత్రం బంద్ చేస్తాము. దేవుడి దగ్గరికి రావని దివ్యమైన ఆరాధన మాత్రం బంద్ చేస్తాము. దివ్య సప్రసాద నాదుని లోకొనడం మాత్రం మానేస్తాము. అయ్యో, దేవుడే లేకపోతే దేవుడిచ్చిన ఈ దేహం ఎందుకు? దేవుడే లేకపోతే దేవుడిచ్చిన ఈ ఆత్మ ఎలా అండి పోషింపబడేది? కష్టం అండి. దేవాదేవుడు మనందరికీ చెప్తూ ఉన్నాడు, నేను లేకపోతే మీరేమీ చేయలేరు. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, తనని ప్రేమించు వారికి, ఆయన ఉద్దేశానుసారముగా పిలువబడిన వారికి సమస్తము సమకూడి జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. సమస్తమా అంటే ఏంటి? ఇదిగో యోషువ ప్రార్థిస్తే 3 రోజులు సూర్య చంద్రులు రాలేదట. మోషే ప్రార్థిస్తే దేవుడు పరలోక రాజ్యం నుండి మన్నాని కురిపించాడు. అంత మాత్రమే కాదు, రాతి గట్టిది నీళ్ళనిస్తుందా ఎక్కడైనా రాతి? ఇది నిజం, ఇది చరిత్ర, ఇది ఒక కథ కాదు, క్రియేట్ చేసిన సృష్టించిన కథ కాదు, మానవులకు కనిపెట్టింది కాదు బైబిల్. పరిశుద్ధాత్మ దేవుడు మానవుల్ని ప్రేరేపించి రాపించిన పరిశుద్ధమైన గ్రంథము దైవ ప్రేమ లేఖ, పరిశుద్ధాత్మ ప్రేరణ లేఖ ఈ యొక్క పరిశుద్ధమైన గ్రంథము. అందుకే వాక్యం చదువుతూ ఉంటే లోతైన వాక్యాన్ని దేవాదేవుడు వెలికి తీస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, గుర్తుపట్టాలి మనము ఎక్కడున్నాం మనం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఓ ఆదాము ఎక్కడున్నావు? దాక్కుంటున్నావేంటి? బయటికి రా అని యావే ప్రభు ఆదాముని పిలవలేదా? చెట్టు వెనక దాక్కున్నాడు ఆదాము. దేని వెనక? పాపం వెనక దాక్కున్నాడు. దేని వెనక? అవిధేయత వెనక దాక్కున్నాడు. దేని వెనక? ఆ యొక్క నూడుగా అంటే వస్త్రహీనుడై ఉన్నాడు, సిగ్గుపడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనం కూడా అంతే. దేవుడు వస్త్రము లేకపోతే, దేవుడి కాపుదల లేకపోతే, దేవుడి చిత్తము లేకపోతే, దేవుడికి విధేయత చూపించకపోతే మన బ్రతుకులన్నీ వ్యర్థమండి. కీర్తన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము, అయ్యా నేను సిగ్గు పడనీయకుండా నన్ను కాపాడు ప్రభువా, నీ ముఖ తేజస్సును నా మీద ప్రకాశింపుమయ్యా అని కీర్తనకారుడు 4వ అధ్యాయం 6వ వచనంలో ఉందండి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దయచేసి విశ్రాంతి దినమును మనం పాటిస్తే దేవుని ప్రేమించిన వారం అవుతాం. అయితే ఎలాంటి పరిస్థితులైనా సరే అండి, ఎలాంటి పరిస్థితులైనా సరే మనం ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి? అర్థమవుతుందా మనకి ఇప్పుడు? దేవుణ్ణి ప్రేమించాలి. ప్రేమించడం కేవలం నోటి మాట ద్వారా చెప్తే సరిపోదండి. ఇప్పుడు భార్యను నేను ప్రేమించాను అని నువ్వు చెప్తూ వెళ్ళి వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకుంటే అది ప్రేమ కాదు, అది లస్ట్ అవుతుంది, అంటే కామపు ఆలోచనలు అవుతుంది. అది
అదేవిధంగా దేవుని పక్కకు పెట్టేసి సాతానుతో నువ్వు పరిచయం చేయడం కూడా ఇదే అండి కంపారిజన్, వ్యభిచారంతో సమానం. అది లిటరలీ చెప్పాలంటే దేవుడి వాక్యం ఇలానే చెప్తుంది. కొత్త నిబంధనలో ఉంది, విగ్రహారాధన వ్యభిచారంతో సమానం. దేవుణ్ణి మొట్టమొదటి స్థానాన్ని ఇవ్వకుండా దేన్నైతే మనం ప్రేమిస్తున్నామో అది వ్యభిచారంతో సమానం అని దేవాదేవుడు లిటరలీ చెప్తూ ఉన్నాడు. మరి మనం మంచి జీవితాన్ని జీవిస్తున్నామా? వ్యభిచార వ్యామోహంలో పడి చచ్చిపోతున్నామా ప్రియమైన దేవుడు బిడ్డలారా? అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, ఏ పరిస్థితుల్లో అయినా నేను మిమ్మల్ని కాపాడుతాను, కానీ మీరు నా వైపు చూస్తున్నారా? నన్ను ఆశ్రయిస్తున్నారా? కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో, నన్ను ఆశ్రయించువారు ధన్యులు, దేవుని ఆశ్రయించువారు ఆనందిస్తారు. కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. మరి దేవుని ఆశ్రయించకపోతేనే కదా ఆనందం ఉండదు. దేవుని ఆశ్రయించకపోతే కదా మనం ధన్యులం కాదు, అన్యులమవుతాం. వీ డోంట్ నో అబౌట్ గాడ్. దేవుడి గురించి మనకేమీ తెలియదనే అర్థం ప్రియమైన దేవుడి బిడ్డలారా. కాబట్టి మనము దేవాదేవుని అడుగుదాం, దేవుణ్ణి మరిచిపోకుండా, దేవుడు చెప్పిన పనిని మానకుండా దేవుడి చిత్తము చేయడమే మన జీవితం యొక్క ప్రణాళిక, దేవుడి యొక్క చిత్తమై ఉందని. ఎందుకంటే కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనం ఉంది, ప్రభువా నీ చిత్తము చేయుటయే నాకు పరమానందము. ఆనందం ఎక్కడో లేదు ఈ లోకంలో, దేవుడిలో ఆనందం ఉంది. కాబట్టి మనం అందరం ఒక్కసారి కళ్ళు మూసుకొని, ప్రభువా నీలో ఆనందం ఉందా అన్నావు ప్రభువా, నువ్వు చెప్పిన మాట విశ్రాంతి దినాన్ని పాటించమంటున్నావు. మా బ్రతుకులు ఎందుకు ఇలా అవుతున్నాయి, అస్తవ్యస్తం అవుతున్నాయి. ఎంత సంపాదించినా నెల చివరికి వచ్చేసరికి సంపాదన బట్టి భర్త భార్య కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. ఏంటి సంపాదన సరిపోవట్లేదని ఒకరి మీదకి ఒకరు తిరగబడుతున్నారు. బిడ్డలు తల్లిదండ్రుల మీదకి తిరగబడుతూ ఉన్నారు, ఫోన్ల కోసం, బైక్ల కోసం, కార్ల కోసం, బంగ్లాల కోసం. ప్రభా ఈ పరిస్థితులన్నిటికీ కారణం కుటుంబ సమేతముగా నీ యొక్క మందిరానికి, నీ దేవాలయానికి మేము రాకపోవడమే. దయచేసి మమ్మల్ని మన్నించి, దయచేసి మమ్మల్ని క్షమించి, ఇక మీదట ఆయనను విశ్రాంతి దినము, సబాత్ డే, ఆదివారం రోజున నీ దేవాలయానికి వచ్చి నిన్ను దర్శించుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని, తద్వారా మేము ఆనందించే కృపను మాకు వసగమని, మా నాథుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ఈ యొక్క అనుగ్రహాన్ని మీరు మాకు ఆల్రెడీ ఇచ్చున్నారని విశ్వసిస్తూ నజరేయుడైన యేసునామములో నమ్ముచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమున విశ్రాంతి దినాన్ని పాటించుదాం, దేవుణ్ణి మహిమపరచుదాం. ఆమేన్.